తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మరొక ప్రశ్న ఏమిటంటే, పీసీఓఎస్ పీసీఓడి సమస్యతో ఎంతో మంది ఆడపిల్లలు హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారండి. ఇక సంతానలేమి సమస్య ఏర్పడుతుంది దీనివల్ల. ఈ సమస్య కొంతమందిది అయితే, పీరియడ్ వచ్చినా కూడా హెవీ బ్లీడింగ్తో బాధపడేవాళ్ళు, అసలు బ్లీడింగ్ అవ్వక ఇబ్బంది పడేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఏదో ఒక రకంగా వీటికి సంబంధించిన సమస్యలే ప్రతినిత్యం ఎవరో ఒకరు ఎదుర్కొంటూనే ఉంటారు. వీటికి ప్రధానమైన కారణాలు ముందు మాట్లాడుకుందామండి. వీటి నుంచి బయటపడే మార్గాలు కూడా వివరించండి. మంచి ప్రశ్న. ఆల్మోస్ట్ ఒక 40 to 50% ఆఫ్ ది లేడీస్ అనుభవించి ప్రశ్న అడిగారు. చాలా థ్యాంక్స్ మీరు అడిగినందుకు. నాకు దీని ద్వారా సహాయపడగలిగినందుకు నా అదృష్టం. దీన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఇంగ్లీష్ చెప్తారు. మెడికల్ టెర్మినాలజీలో ఎలా ఉన్నా సరే వాటిని కూడా కంట్రోల్ చేసి ఒక దేవత ఉంది. దీనికి ఒక ముందు ఉపోద్ఘాతం చెప్తారు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒకవాడు నా దగ్గరికి వచ్చారు. మా అమ్మాయి పెద్ద మనిషి అయిందండి, కానీ 2 ఏళ్ళు అయింది, తర్వాత మళ్ళీ బయటలేదు. చూస్తుంటే టెస్టోస్టెరాన్ పెరిగిపోయింది, మేల్ హార్మోన్స్ పెరిగాయి. అమ్మాయి రక్షించాలండి, నేను మంత్రం ఇస్తారా? మీరు అడిగినట్లే అడిగారు. లేదని చెప్పొద్దు. చాలా ఎన్నేళ్ళ 15-20 ఏళ్ల క్రితం. అమ్మ, ఉద్యోగానికి మంత్రం ఉంటుంది, పెళ్ళికి మంత్రం ఉంటుంది. నువ్వు అడిగిన ప్రశ్నకి మంత్రం ఏనా ఉంటుందా నాకు తెలియదమ్మా. కానీ నేను నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే, ఒక ప్రశ్న అంటూ ఉంటే సమాధానం ఉంటుంది. నాకు తెలియదు కదా అని లేదని చెప్పలేను. నువ్వు అడిగేవి కనుక ఆవిడే చెప్తుంది సమాధానం. నువ్వు ప్రతి నెల సోమవారం నాడో ఏదో ఫోన్ చేయి, నాకేమైనా మెసేజ్ వస్తే చెప్తాను అన్నాను. ఆల్మోస్ట్ 2-3 months అయింది. లేదమ్మా. నేను కెనడా వెళ్ళిపోయాను. కెనడా వెళ్ళి టొరంటోలో ఓ రోజు ఖడ్గమాలు చదువుతున్నాను. కామేశ్వరి వగమాలిని నిత్యక్లిన్న భేరుండ వకివాసిని మహావజ్రేశ్వరి అలా వెళ్తుంది. అవును, అది ఎన్నో సంవత్సరాలను చదువుతున్నాను. ఆ ఒక్కరోజు మాత్రం కామేశ్వరి వగమాలిని నిత్యక్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయని అని లలితా సహస్రనామంకి వచ్చేస్తున్నాను. ఇది కాదు, నిత్యక్లిన్నే భేరుండే కదా. మళ్ళీ మరి కామేశ్వరి భగవాన్ని నిత్యక్లిన్న నిరుపమా నిర్వాణ సుఖ 3 సార్లు చదివితే ఇదేదో చెప్తూ ఉందమ్మా, ఎక్కడ తప్పుతున్నాను అని. నిత్యక్లిన్న తెలిసి రాయని సంస్కృతంలో నిత్య అంటే ఎవర్, క్లిన్న అంటే ఫ్లో. ఓ మై గాడ్, ఇదే మంత్రం ఫ్లో కంట్రోల్ చేసేదని అప్పటికప్పుడు రాజమండ్రి ఫోన్ చేసి రాసుకోండి మంత్రం అన్నాం. కొంచెం వండాలి కదా మంత్రాన్ని. ఐం హ్రీం శ్రీం నిత్యక్లిన్నా దేవతాయై నమః పాహి మాం లక్ష్మ. ఐం హ్రీం శ్రీం ముగ్గురమ్మలు కాబట్టి ఐం సరస్వతి, హ్రీం లక్ష్మి, శ్రీం గౌరీ. ముగ్గురమ్మల రూపంలో సమిష్టి రూపంలో ఉన్న నిత్యక్లిన్నా దేవత నాలో ఉండి ఈ ఫ్లోని కంట్రోల్ చేయతండి అని అర్థం. మీరు నమ్మరు, ఆ అమ్మాయికి 2 నెలల్లో మామూలు అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఆల్మోస్ట్ కుదిరిపోయింది. అద్భుతమైన మంత్రం ఇది. మీరన్న సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎక్సెసివ్ బ్లీడింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కాకపోతే మ్యాక్సిమం చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు చేయాలని వాళ్ళు అడగకూడదు, చేస్తూ ఉండాలి. ప్రాబ్లం పెద్దదైతే ప్రాబ్లం ఎన్ని రోజులు చేయాలి, సమస్య తీరేదాకా చేయాలి. తీరేక కూడా మానేసేయచ్చు. నిత్యం ఎప్పుడు ఐం హ్రీం శ్రీం, ఐం హ్రీం క్లీం. క్లీం కాదు, క్లీం అనేది ఫ్లో మంత్రం. ఐం హ్రీం క్లీం నిత్యక్లిన్నా దేవతాయై నమః పాహి మాం రక్షమాం. మళ్ళీ ఓసారి చెప్తాను. ఐం హ్రీం క్లీం నిత్యక్లిన్నా దేవతాయై నమః పాహి మాం రక్షమాం. ఇది స్నానం చేసి, స్నానం చేయకుండా, ఆనందం నాన్ వెజిటేరియన్ ఇవన్నీ డౌట్లు ఉంటాయి కదా మన వాళ్ళకి. ఎలా ఉన్నా చదివితే అతి త్వరలోనే ఆ ప్రాబ్లం
నుండి సాల్వ్ అవుతుంది. అలా సాల్వ్ అయిన వాళ్ళు మళ్ళీ మీ ఛానల్ చెప్పి 10 మందికి తెలిసేలా చేస్తే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చి ప్రతి ఒక్కడు చేయడానికి. అటు దైవికంగానూ ఉంటుంది, ఆరోగ్య సమస్య కూడా తగ్గుతుంది. కొంతమంది ఇలాగేనండి, అంటే రకరకాల మందులు వాడి ఇలా హాస్పిటల్ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు స్పిరిచువల్గా మేము ఎదగాలనుకుంటున్నాం, స్పిరిచువల్ హెల్త్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం అనే ఉద్దేశంలో ఇలా పట్టిస్తే ఖచ్చితంగా ఒక ఈ పర్టికులర్ సమస్యకే ఇది. అవును, స్పిరిచువల్ హెల్త్ కాదు. ఇక్కడ ఏంటంటే కొంతమంది మాకు దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదండి అనొచ్చు. అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఒక దేవతా శబ్దం కిందో దేవతా మంత్రం కిందో తీసుకోకుండా యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఎ సౌండ్. నువ్వు ఒక శబ్దం ప్రొడ్యూస్ చేస్తున్నావు. ఇక్కడ భాష ముఖ్యం కాదు, శబ్దంలో ఉన్న ఎనర్జీ. ఇప్పుడు ఐ లవ్ యూ అంటే మీకు ఆనందంగా ఉంది, ఐ హేట్ యూ కోపం. ఎందుకు? హా ఇక్కడి నుండి వచ్చింది. ఇక్కడి నుండి వచ్చి ప్రతి శబ్దము తామసికమే. అందుకే కొన్ని కంట్రీస్లో ప్రతి శబ్దము ఇక్కడ నుండి వస్తుంది. ఆ కంట్రీలో రాళ్ళు వేసుకొచ్చి చంపేస్తూ ఉంటారు. దయా దాక్షిణ్యం ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ భాష ఇక్కడ నుండి వచ్చింది. అందుచేత ఈ యొక్క పర్టికులర్ దీన్ని ఒక శబ్దపరంగా తీసుకుని చేసినా కూడా భగవంతుడంటే వారి నాకు మీకు నమ్మకం ఉండదు. నమ్మకం లేని వాళ్ళు కూడా శబ్దపరంగా ఒక శక్తి తీసుకుని అనుకుని ఆ వాళ్ళని రక్షించుకుంటే వాళ్ళు తరించి ఇంకోళ్ళని తరింపజేసిన వాడు అవుతారు. ఖచ్చితంగా ఈ సమస్య నుంచి అయితే బయటపడతారంటారు. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.